వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అనమాట ఇవి. ఏంటి అని అనుకుంటున్నారా? మొదటిది, నీ మీద నమ్మకం లేని వాళ్ళకి నువ్వెప్పుడు కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఏం జరిగింది అని చెప్పేసి ఏదో ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తూ ఉన్న కొద్దీ కూడా వాళ్ళు ఇంకా ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? బేసిక్గా వాళ్ళకి మీ మీద నమ్మకం లేదండి. నమ్మకం లేదు, మీరు చెప్పేది నమ్మకూడదు అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత ఇంకెలా నమ్ముతారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, అది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అరే ఎందుకు నమ్ముతున్నావు, అదంతా ట్రాష్, అవంతా స్టోరీస్ అని చెప్పేసి ఒకటి వాళ్ళని వార్న్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అసలు నమ్మకం లేని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అండి. ఎంత సంజాయిషి ఇచ్చినా, ఎన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్. అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యొద్దు. ఎందుకు అంటే మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది, దాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళకి చెవిటి వాడి ముందు శంఖ ఊదుతాం చూసారా, ఆ టైప్ అనమాట ఏం చెప్పినా కానీ. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు. ఇక రెండవది, నీకు వాల్యూ ఇవ్వని దగ్గర నువ్వు అసలు ఉండద్దు. ఎందుకు ఉండాలండి? నీ మాటకి వాల్యూ లేదు, నువ్వు అక్కడ ఉన్నా కూడా నీ అపేరెన్స్కి వాల్యూ లేదు. నువ్వు ఉన్నా వాళ్ళకి ఫరక్ పడదు, నువ్వు లేకపోయినా వాళ్ళకి ఫరక్ పడదు. అలాంటి చోట నువ్వేదో నీ మంచితనాన్ని చూపించాలని చెప్పేసి ఏదో నీ అంతటి నువ్వు పూనుకొని అన్నీ చేయాల్సిన అవసరము, అంతా మీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎందుకంటే కొంతమందికి అతి మంచితనం ఉంటుంది అనమాట. ఎలా అంటే అరే వాళ్ళ పోపన వాళ్ళే పోతారులే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ దేవుడు చూసుకుంటాడులే, కానీ వాళ్ళకి మనకి ఒక రిలేషన్షిప్ ఉంది కదా, వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పేసి మనం చెడ్డవాళ్ళుగా అయిపోవాలా అని చెప్పేసి ఈ విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ పాజిటివ్ వేలో కూడా ఆలోచిస్తారు. పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిదని నేనే నా వీడియోస్లో చెప్పాను. బట్ కానీ అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రము మనము ఈ నమ్మకం లేని వాళ్ళ దగ్గర ఉండకూడదు, ఇలా మనకి వాల్యూ లేని వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనల్ని పూచికి పుల్లలాగా తీసి పక్కన పడేస్తారో అది ఇక్కడ తగులుతుందండి. ఆ బాధ ఎంత బాధిస్తుంది మనల్ని చెప్పండి? చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ఎందుకు మనకి వాల్యూ లేని చోట అంతలాగా వెళ్ళి మనల్ని తగ్గించుకొని అలాంటి బాధపడాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి. ఇంకా మూడో పాయింట్, నీ కన్నీళ్ళకి విలువ ఇవ్వని వాళ్ళకి నువ్వు కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంతలాగా. అంటే కొంతమంది ఉంటారు, మనం ఎంత బాధపడినా కానీ పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు మన బాధ గురించి. మళ్ళీ మళ్ళీ మనల్ని బాధ పెట్టే ప్రయత్నమే చేస్తారు, కానీ మన బాధకి వాళ్ళు కారణం కాకూడదు అన్న చిన్న కామన్ సెన్స్, చిన్న పాయింట్ని వాళ్ళు మర్చిపోతారు. కొందరికి ఎలా అవుతుందంటే కొంత మనుషుల్లో కూడా మృగాలు ఉంటారు, అరే వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందపడతారు. ఆ సైకోయిజం ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి, కొంతమంది ఉంటారు, అందరూ కాదు. బట్ సో ఎప్పుడైతే మనల్ని మళ్ళీ మళ్ళీ బాధ పెడుతూ మన ఈగోని హర్ట్ చేస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేయడమే వాళ్ళ లక్ష్యము అని పెట్టుకుని ఉంటారు కొంతమంది. అది మనకి అర్థమైపోతుంది. మన జీవితంలో ఉన్న వాళ్ళు మనతో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు, మనల్ని ఎక్కడ బాధ పెడుతున్నారు, ఎక్కడ హ్యాపీగా ఉంచుతున్నారు అని చెప్పేసి మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అలా అర్థమైనప్పుడు మాత్రం బేర్ చేయకండి మీ లైఫ్ని. అనవసరంగా మీకు మీరే స్ట్రెస్ తీసుకొని మీ లైఫ్ని నరకం చేసుకోవద్దు. అలాంటి రిలేషన్షిప్ని మనము దూరంగా పెట్టుకోవడమే మంచిదన్నమాట, అది ఏదైనా కానీ. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్ని వదులుకోలేము, ఇది అవకాశం కూడా ఉండదన్నమాట. బట్ కానీ అలాంటి సిచ్యువేషన్లో అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేయండి, మార్చడానికి ట్రై చేయండి. పడుతున్నాం కదా అని చెప్పేసి లీనియన్స్ తీసుకొని పదే పదే మన అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వస్తే మాత్రం ఖచ్చితంగా టాలరేట్ చేయొద్దు. ఇదండి వీడియో. 3 విషయాలు, నమ్మకం లేని చోట, వాల్యూ లేని చోట, మీ కన్నీళ్ళకి విలువ లేని చోట, ఈ 3 చోట్ల మీరు ఉండొద్దు. అలాంటి వారితో వీలైనంత ట్రై చేయండి. ఆ రిలేషన్షిప్ మీకు కావాలి, ఇంపార్టెంట్ అని అనుకుంటే. బట్ మీ 100% ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పు రానప్పుడు మాత్రం
డోంట్ టాలరేట్ దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.